వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ చరణ్. ఈరోజు మనం జూబ్లీ హిల్స్లోని రెట్రో మోటార్ సైకిల్స్ ట్రంప్ షోరూమ్కి అయితే వచ్చాం. లెట్స్ గో. ఈరోజు మన ముందు ఉంది ట్రైంప్ ట్రాకర్ 400. ఇది చూడడానికి స్టైలిష్, పవర్ఫుల్ అండ్ సూపర్ ఫన్ మిషన్. ఇంజన్కి వచ్చేసరికి 349cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్. 1 లీటర్కి అరౌండ్ 28 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది. సీట్ హైట్ 805 mm. వెయిట్ వచ్చేసరికి 178 kgs. మేజర్గా మనం 400ccకి 350ccకి డిఫరెన్స్ చూస్తే పవర్లో వస్తుంది. మేజర్గా పవర్ వచ్చేసరికి 400ccలో 42 PS అండ్ 9000 RPM వస్తుంది. అదే మనం 350ccకి వస్తే 40 PS అండ్ 8750 RPM వస్తుంది. ఇక్కడ పెద్దగా మనకు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఏమీ లేదు. ఇంకా టార్క్ వచ్చేసరికి 37.5 Nm అండ్ 7500 RPM వస్తుంది అండి. అదే 350ccకి వచ్చేసరికి 32 Nm అండ్ 7500 RPM వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 3 lakhs వరకు ఉంటుంది. అవైలబుల్ కలర్స్కి వచ్చేసరికి అల్యూమినియం సిల్వర్, ప్యాంటమ్ బ్లాక్, రేసింగ్ ఎల్లో. రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. లెట్స్ గో. బైక్ స్టార్ట్ చేయగానే ఒక స్మూత్ వైబ్రేషన్, ప్రీమియం ఫీల్ ఉంది. థ్రోటల్ కొంచెం ట్విస్ట్ చేస్తే బైక్ ఇన్స్టాంట్గా రియాక్ట్ అవుతుంది. సిటీలో రైడ్ చేస్తుంటే ట్రాఫిక్లో కూడా మనకు క్లియర్ కట్గా వెళ్ళిపోతూ ఉన్నాం. మనం ఎవరినైనా ఓవర్టేక్ చేసినప్పుడు కూడా అస్సలు ఆ ఫీలే లేదండి. అసలు ఏంటి బైక్ ఎలా పోతుంది? దీన్ని చూస్తూ ఉంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇలాంటి బండి నేను ఎప్పుడు చూడలేదు. ఇది జస్ట్ రైడ్ కాదు, రైడ్ని ఎంజాయ్ చేయడానికి క్రియేట్ చేసిన మిషన్. ఒక్క మాటలో చెప్పాలంటే స్మాల్ ఇంజన్, బిగ్ ఎమోషన్. మనం ఇప్పుడు బండిని బుక్ చేసుకోవాలంటే మినిమం అమౌంట్ ఎంత చేయాలండి? డౌన్ పేమెంట్ 10,000 రూపీస్ బుకింగ్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఫ్రీ ఉంటుంది. ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనం బుక్ చేసిన ఎన్ని డేస్కి మీరు బండిని డెలివరీ చేయగలుగుతారు? బండి పేమెంట్ చేయగానే ఇచ్చేస్తాము. ఎన్ని డేస్ మ్యాక్సిమం? ఈరోజు రండి, రేపు తీసేసుకోండి. స్మాల్ ప్రాసెస్, టెస్ట్ డ్రైవ్ అన్నీ చేసుకోవచ్చు. స్మూత్గా అయిపోతుంది. ఓకే. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ రోజు వచ్చి నెక్స్ట్ డే డెలివరీ తీసుకోవడం బెస్ట్. ఓకే, అంటే అవైలబిలిటీగా ఉంది. ఓకే. ఇంకొకటి, మనం ఫైనాన్స్ తీసుకోవాలన్న వాళ్ళకి ఏమేమి ఫైనాన్స్ వాళ్ళతో మనం టైఅప్ పెట్టుకున్నామండి మన షోరూమ్? మన షోరూమ్లో వచ్చేసి IDFC ఉంది, LNT ఉంది, బజాజ్ ఉంది, HDFC ఉంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి, మనం మెయింటెనెన్స్ బేసిక్గా బండి తీసుకున్నప్పుడు ఇది కాస్ట్లీ, ఇది ప్రీమియం వెహికల్స్ అనుకుంటారు కదా. ఈ సెక్టార్లో మనం ఒకసారి సర్వీస్కి టోటల్ కాస్ట్ ఎంత వస్తుంది మినిమం? ఫస్ట్ 2 సర్వీసెస్ అనేది ఫ్రీ ఉంటుంది, లేబర్ ఫ్రీ ఉంటుంది కాబట్టి మీకు అంత ఎక్కువ ఎక్స్పెండిచర్ కనిపించదు. ఫ్రమ్ థర్డ్ నుంచి మీకు లేబర్ ఛార్జెస్ అనేది యాడ్ అవుతుంది. 5,000 to 6,000 డిపెండ్ అవుతుంది. పర్సన్ టు పర్సన్ యూసేజ్ బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే, అరౌండ్ 5,000 అయితే అవుతుంది. మన వెహికల్స్కి సర్వీస్ ఎట్లుందండి ఇక్కడ? మన హైదరాబాద్, తెలంగాణ, ఏపీలో ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీ ఉంది సర్వీస్ సెంటర్? ఆల్మోస్ట్ మనకు 6 to 7 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. మా సర్వీసెస్ వచ్చేసి రోడ్ నెంబర్ 12, హిమాయత్ నగర్ అండ్ కోంపల్లి. అది కాకుండా ఇంకా వేరే సర్వీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఒకసారి స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఈవినింగ్, మార్నింగ్ మనం ఇస్తే ఈవినింగ్ అంతా ఇస్తారు. అది సర్వీస్ వాళ్ళ ఫ్లో బట్టి చెప్పగలుగుతారు, ఈజీగా ఉంటుంది. ఇది ఆథరైజ్డ్ సర్వీస్ సెంటరే కదా? ఓకే.